ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహోన్నతమైన కృపచేత ఈ రాత్రి కాలంలో ఒక వాక్యాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాను. క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనందరము కూడా బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, విశ్వాసి అనగా లేక క్రీస్తుని వెంబడించిన వారు కానీ, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న వారు కానీ, అనేకులు వారి యొక్క ఆలోచన విధానం, వారి ఉద్దేశం ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా, ఎప్పుడు సన్నిధికి వెళుతున్నామా లేదా, ఎప్పుడు దేవుని యొక్క లేఖన భాగంను వింటున్నామా లేదా, ఈ ఆలోచనలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే ప్రార్థన చేయడం విశ్వాసకి చాలా ముఖ్యం. దేవుని లేఖన భాగం ప్రకారం నడుచుకోవడం దేవునికి ఎంతో ఇష్టం, అలాగే విశ్వాసి కూడా. అయితే విశ్వాసి అనిన వారు మొదటిగా తెలుసుకోవాల్సినది ఏమైనా ఉన్నదా అంటే, రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏమంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. ఏమంటే, కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధులై నడుచుకొనుడి అని ఉంది. అంటే విశ్వాసి రక్షణ పొందిన తర్వాత, లేక విశ్వాసి ప్రభువుని వెంబడిస్తున్నాము అనుకున్న వారు చేయవలసినటువంటి పని ఏమైనా ఉంది అంటే, మొట్టమొదటి పని ఏమని చెప్తున్నాడంటే, ఆయన విశ్వాసి ఏం చేయాలంటే ప్రభుకి ఏది ప్రీతికరమో తెలుసుకోవాలి. అవునా? ప్రభుకి ఏది ప్రీతికరం? ప్రియ దేవుని బిడ్డ, దేంటి యేసు ప్రభుకి ఏది ప్రీతికరం? అవునా? ఏది యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం? ద మోస్ట్ ఇంపార్టెంట్, అది అవసరం మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుకి ఏది ఇష్టం? ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభుకి ఏది ప్రీతికరమో తెలుసుకుని దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులు నడుచుకోమని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘముతో రాస్తున్నప్పుడు 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. మరి ఏది ప్రభుకు ప్రీతికరం అని అడిగినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మరణమును నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, అదియే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసి గుర్తుపెట్టుకో, దేవునికి నీవు ఉపవాసములు చేయుట, సుదీర్ఘకాలము ప్రార్థనకి పోవుట, ఇవన్నీ విశ్వాసకి మంచివే. కానీ ప్రీతికరమైనది ఏంటి దేవునికి అని తెలిస్తే, మొదటిగా ఓ మాట చెప్పాడు. ఏమన్నాడు? దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని, ప్రవర్తన సరిచేసుకోవాలి. అర్థం కాల? దేవునికి ఇష్టమైనది అది, ప్రవర్తన సరిచేసుకో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సువార్త ప్రారంభించినప్పుడు, అంటే ఆయన 30 సంవత్సరాలు దాటిన పర్యాంతము ఈ 3.5 సంవత్సరాల సువార్తలో మొదటి భాగముగా ఆయన ప్రకటించింది ఏమి అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతుంది. అది ఏమంటే, ప్రియ దేవుని బిడ్డ, ఏమని చెప్పబడుతుందంటే, మారు మనసు పొందుడి అని చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మారు మనసు పొందుడి. ఇది ప్రభు యొక్క మొదటి సందేశము, మొదటి మాట. అంటే దేవుడు దేని కొరకు భూమి మీదకి వచ్చాడంటే, నీ హృదయ పరివర్తన చెందులాగున ఆయన మనకి కొన్ని రకాల మార్గాన్ని నిర్దేశించి, దాని ద్వారా నీ హృదయ పరివర్తన చెంది
ప్రభువుకి నువ్వు మరలా దగ్గరికి కావాలన్నది దేవుని యొక్క ఇష్టం. అంతేకాని నీ ఉపవాసాలు కాదు, నీ దాన ధర్మాలు కాదు, నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి కాదు ప్రభువు మాట్లాడతావు. ఇవన్నీ అందరూ చేస్తున్నారు, అన్ని జనులు చేస్తారు, దేవుణ్ణి ఎరగిన వారు చేస్తారు. కానీ మరి వారికి నీకు తేడా ఏదైనా ఉంది అంటే ఒకటే, దేవుని మాటను మనం పాటించడం, దేవుని మాటను మనం వెంబడించడం. దేవుని మాట ఏం సెలవిస్తుందంటే ప్రియులారా, దుష్టత్వము నుండి నీవు విడుదల పొందాలి. నీ దుష్టత్వం, నీ పరివర్తన, నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. అది ఒకటి చెప్పాడు. రెండో మాట కూడా గుర్తు చేస్తాను. దేవునికి ఏది ఇష్టమో చూస్తే కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏం చెప్తున్నాడంటే అక్కడ కూడా మాట రాయబడింది. చూడండి, కొలసీలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి, ఇక్కడ ఫిలిప్ తర్వాత కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటిని అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయను. ఏంటండి, అది పరలోకమందు కానీ భూలోకమందున కానీ ఏవైనా కానివ్వచ్చు. మనం ఏం చేయాలంట? ప్రభుతో సమాధాన పడాలి. మన యొక్క ఉద్దేశము, మనం ఏ విధముగా ముందుకు వెళ్ళిపోయామంటే, అవును నేను సన్నిధికి వెళ్ళిపోయాను, నేను బాప్తీసం తీసేసుకున్నాను, నేను సువార్త చేసేస్తున్నాను, నేను ప్రార్థన చేసేస్తున్నాను, ఇది కాదు. ఇవన్నీ అవసరమే, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట నీ ప్రవర్తన సరిచేసుకోవాలి. రెండోది ఏమంటున్నాడంటే, తండ్రి యొక్క నామములో ఆయన ద్వారా సమాధాన పడాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం సమాధాన పడాలి తండ్రితో. మన సమాధాన పడాలి. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాను చూడండి. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి, అంటే 19వ వచనాన్ని క్లియర్గా చదివేస్తాను. 19:21 ఉంది. ఏమంటున్నాడంటే, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అది భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయెను. కనుక మీకు ఇందాక గుర్తు చేశాను, దేవునికి ఏది ప్రీతికరమో అది మీరు ఎరిగి భక్తి చేయాలి. ప్రియులారా, దేవునికి ఏది ప్రీతికరమో అది ఎరిగి భక్తి చేయాలి. అంతే తప్ప దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోకుండా, అవునా, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోకుండా మనం ఎన్ని ఉపవాసములు చేస్తే ఉపయోగం ఏమి? నీ దుష్టత్వమును మానకుండా, నీ హృదయమును పరివర్తన చెందకుండా, నీవు దేవునితో సమాధాన పడకుండా, నీ జీవితం గురించి దేవునితో సంపూర్ణంగా ఒప్పుకుని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చావో, ఏ స్థితిని నువ్వు మరలా తిరిగి వెళ్లకుండా ఉండాలనుకున్నావో, అవి నీ తండ్రితో సమాధాన పడకుండా మనం ఎంత కాలము దేవుని చేత దేవునిలో నడుస్తున్నాం అనుకున్నప్పటికీ కూడా, వీరందరూ ఏ కోవకు చింతరిచిన మాట చెప్పి ముగిస్తాను. ఏ కోవ కంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటారంటే, ఆ దినమున అనేకులు నీ నామమున నేను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున నేను ప్రార్థన చేయలేదా, నీ నామమున నేను ఆ కార్యం చేయలేదా, ఈ కార్యము చేయలేదా అని మాట్లాడినప్పుడట ప్రభు వారు ఒక మాట సెలవిచ్చారు. ఇదిగో అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. చూసారా, మరి స్వస్థపరిచిన వారు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు, ప్రార్థనలు పెట్టిన వారు, వీరందరినీ కూడా దేవుడు చెప్పిన మాట ఏమంటే, ఎప్పుడు ఈ మాట చెప్తాడు? దేవునికి ఏది ప్రీతికరమో అది నువ్వు తెలుసుకోకుండా నీవు ఇవన్నీ చేసినా కానీ, ఏంటి, స్వస్థ కార్యాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, మరేమైనా కావచ్చు, కావాలంటే క్లియర్గా చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు 3 మాటలు తెలియపరిచాను. ఒకటి, దేవునికి ఏది ప్రీతికరమో అది తెలుసుకుని పరీక్షించి వెలుగు సంబంధులై జీవించండి. అంటే మొదటిగా దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీ దుష్టత్వము నుండి నువ్వు విడుదల పొందడం. రెండోది మనం గమనించినట్లయితే ప్రియులారా,
రెండోది మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఆయనతో సమాధాన పడ్డాం. ఇవి నువ్వు చేయకుండా ఏం చేసినప్పటికీ కూడా తండ్రి విషయంలో మనము వెలుగు సంబంధులుగా లేనట్టుగా ఉంటామన్న విషయాన్ని వాక్యరూపంగా తెలియజేస్తున్నాను. దేవుడి నా మాటలు దీవించునుగాక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ సన్నిధి మీ హృదయమునకు సమాధానమును, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి భక్తికి ఆశీర్వాదమును దయచేసి మిమ్మలను దేవుడు తన నిత్య రాజ్యములో వారసులుగా నిలుచుటకు ఆయన తన వాక్యము ద్వారా నా హృదయములను కడిగి పవిత్రపరచుకుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.